బాబుగారు 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 లేవండి బాబుగారు. మీరు నాకు ఇచ్చిన మాట ప్రకారం ఏం తాగకుండా మీ ప్రాణాలని మీరు కాపాడుకున్నారు. మీకు ప్రతి క్షణం నేను కోటలా కాపలా ఉండి మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుకుంటానని గాయత్రమ్మ గారికి ఇచ్చిన మాటని నిలబెట్టుకున్నాను. బాబుగారు, ఈ గొంతులో ప్రాణం ఉన్నంత వరకు మీకేం కాదు, నేనేం కానివ్వను. బాబుగారు, మిమ్మల్ని రక్షించుకోవడం కోసం నేను ఇలా ఏ రూపంలోనైనా వస్తాను. బాబుగారు, అమ్మోరు తల్లి, మజ్జిగని బాగా చిలికి వెన్న తీశారు కదండి. ప్లీజ్ వదినా, అన్నయ్యని ఇంట్రాగేషన్ చేసినా ఇంటర్వ్యూ చేసినా సమాధానం చెప్పే స్థితిలో లేడు. వల్లభ, నన్ను చూసి చెప్పు. అమ్మోరు తల్లి. ఇది ఒక రకమైన ఫిట్స్ అనుకుంటోదినా. ఫిట్స్ అయితే గిలగిలా కొట్టుకోవాలి కదా. ఆల్రెడీ కొట్టేశారు కదా, ఇంకేం కొట్టుకుంటారు? గిలగిలా గిలగిలా. ఓం నమ శివాయ. నువ్వు ఉండన్నయ్యా, పండగయ్యా కూడా జపం చేస్తావు. విష్, డాక్టర్నైనా రమ్మను. అక్కర్లేదు పిన్నమ్మ. బావగారికి కొంచెం భక్తి ఎక్కువయ్యి గుళ్ళోకి రాకుండా బయట భజన చేశారనుకుంటా. అమ్మ దొంగ, చిడతలు జేబులో పెట్టుకుని తిరిగారా? అమ్మోరు తల్లి. ఓం నమ శివాయ. జస్ట్ రిలాక్స్. అమ్మోరు. తండ్రేమో అయ్యవారిని, కొడుకేమో అమ్మవారిని తలుచుకుంటూనే ఉన్నారు. కాన్సెప్ట్ అర్థమైతే ఒట్టు. చాలా సులువుగా అర్థం చేసుకోవచ్చు పిన్నమ్మ. బావగారికి శివయ్య మీద కన్నా ఆయన సతీమణి పార్వతమ్మ మీదే మక్కువ ఎక్కువ అయ్యింది. పోనీలే, అమ్మవారి దయవల్లైనా మా ఆయన మనసు మారితే చాలు. హే, ఆపండి మీ వేషాలు. డీసెంట్ గా ఉండే నా కొడుకు పేషెంట్ అయితే మీకు కామెడీగా ఉందా? వల్లభ, టెన్షన్ పడుకో, రిలాక్స్ అవ్వు. లేవరా, లే. ఎస్ వల్లభ, లేచి కూర్చో. లేవండి, మీ అమ్మ పాలిస్తుంది. వాట్ ఆర్ యు టాకింగ్? బర్రె పాలిస్తుంది, నేనేం గొర్రె పాలనలేదే. ఓం నమ శివాయ. అన్నయ్య, కావాలంటే ఆరతి, రాగం మాత్రం తీయకు. శివుడి సన్నిధిలో జరిగేవన్నీ విధిలిఖితం. ఓం నమ శివాయ. అసలు ఏం జరిగిందో నువ్వైనా చెప్పన్నయ్య. అమ్మోరు. డమరుకం మోగిందండి. నాకైతే ఈయన డంకా పగిలిందని డౌట్. ఎవరైనా అపచారం చేస్తే అమ్మవారు నాట్యం ఆడేస్తారు. ఆ నాట్య కేళిలో రేగిన ధూళే బ్రో ఒంటి మీద ఉందనుకుంటా. మరి ఈ దెబ్బలు? విధిగుద్దిన పిడిగుద్దులు. మొట్టికాయ కూడా వేసుండాలే. ఆపండి మీ పురాణాలు. వల్లభ, అమ్మోరు అనకుండా ఇంకొక మాట చెప్పు. అమ్మా.
చెప్పు నాన్నా. నలుపు, నీలం, నలుపు, నీలం, బ్లాక్ అండ్ బ్లూ, నీలం, నలుపు. ఓం నమ శివాయ. నీ ఉచ్చారణకు ఓ నమస్కారం అన్నయ్యా. 2 నిమిషాలాగు. నలుపు, నీలం, నలుపు, నీలం. బ్లాక్ అండ్ బ్లూ. ఓకే, వీ గాట్ ఇట్. ఏ గుడ్, నువ్వు తర్జుమా చేయకు. ఆల్రెడీ తర్బూజా పగిలింది. సమ్ టైమ్స్ షాక్ కి గురైనప్పుడు ఇలా బిహేవ్ చేస్తారని చెప్తున్నాను. రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది. తీసుకెళ్లాలన్నా మోసుకెళ్ళాలి బ్రో. కండిషన్ వీక్గా ఉంది. కమాన్ డియర్. ఆగు కసమ్మా, నువ్వు బావగారిని మోయగలవా? డ్రెస్సు చిరిగిపోద్ది, లేదంటే ఎముకలు విరిగిపోతాయి. చిన్నప్పుడు అన్నయ్య తాగి మిగిల్చిన పాలు తాగి బలం సంపాదించుకున్నవాడిని. అన్నయ్యని నేను తీసుకెళ్తాను. నాయని, ఐ విల్ హెల్ప్ యూ బ్రో. నో ప్రాబ్లం. నలుపు, నీలం. లే అన్నయ్య, ఓం మెల్లగా. నమ శివాయ. మెల్లగా. ఓం నమ శివాయ. విశాల్, ఓం నమ శివాయ. విశాల్ జాగ్రత్తగా తీసుకెళ్ళు. విశాల్ ఓం నమ శివాయ. జాగ్రత్త. విశాల్, మా ఆయన్ని కింద పడేసావు. నాకున్నది ఒక్కడే మొగుడు. అది భార్య ప్రేమ అంటే. భర్త బాధలో ఉంటే వెనకాలే వెళ్ళింది. చూసావా కసమ్మా? అందులో ఏముంది? ఐ టు గో. హాసనక్క వల్లభ బావగారితో వల్లకాడు వరకు వెళ్ళగలదు. కానీ నువ్వు మహా అంటే బ్యాంక్ దాకో హోటల్ దాకో వెళ్తావు. ఆ తేడా ఎందుకో తెలుసా? హాసనక్కకు కాలిమెట్లు, తాళిబొట్టు, నుదుటిన బొట్టు ఇవి 3 ఉన్నాయి. నీకు ఒక్కటంటే ఒక్కటి కూడా లేదు. కొనుక్కుంటే రాదు, కనుక్కుంటే వస్తుంది. అర్థం కాకపోతే ఇక్కడున్న ముత్తైదువుల్ని అడిగి తెలుసుకో. ఓం నమ శివాయ. దాని మాటలే మర్డర్ చేస్తున్నట్టున్నాయి. కోపం వస్తుంది నాకు. ఏం చెయ్యాలి నేను? ఏం చెయ్యాలి? ఏంటి కసి, ఏం చేస్తున్నావు? అదెలా మాట్లాడిందో చూసారు కదా ఆంటీ. మా చెల్లి మాటలకి నీకు కడుపులో తిప్పేసిందా కసి? దాన్నే కసాబిసా అంటారు. కుక్క గొయ్యి తవ్వినట్టు బట్టలు ఎలా విసిరు కొట్టిందో చూసారా పిన్ని? కింద కొట్టడం కాదు, వీటిని ఉతికి ఆరేయ్. యు మీన్ మీ? ఎస్, వాషింగ్ మిషన్ వాడకు, చేత్తోనే ఉతకాలి. ఏ, నీ కంటికి నేను ఎలా కనిపిస్తున్నానే? ఇంకొంచెం డైట్ చేస్తే ఇలా కూడా కనపడవు. సీ ఫ్యాట్లెస్ బ్యూటీ. నీ మొగుడి కోసం నువ్వు ఎక్కడికైనా వెళ్తావు, ఏదైనా చేస్తావని నీ చెల్లి నయని చాలా గొప్పగా చెప్పింది. దెన్ వల్లభ గర్ల్ ఫ్రెండ్ని నేను కదా, నేనడిగితే చేయవా? ఉతికి ఇస్త్రీ కూడా చేసి పెట్టు. ఓ సిక్కొవ్వున్న కాంతా, లింకు లేకుండా మాట్లాడతావేంటే నాకు అర్థం కాదు. అబ్బా హాస్, కసితో ఎందుకు పెట్టుకుంటున్నావు? ఆహా, నేను పెట్టుకోవడం కాదు పిన్ని, ఇదే ఏదో పెట్టుకుంది. ఏంటిది? సిగరెట్ ప్యాకెటా? ఏయ్, ఇటివ్వు. నేనివ్వను, చూసిస్తాను. ఏయ్, చూస్తానుండు. ఏయ్, ఆహా, ఇటివ్వు. నేనివ్వను. ఏయ్, ఏయ్, ఆగు.
ఇవ్వమంటున్నానా? అయ్యో! వదలు! ఏయ్, వదలు! నన్ను కింద పడేశారు కదే మీ సయ్యాటలు తగిలయ్యా. సిగరెట్ ప్యాకెట్ కోసం నా 6 ప్యాక్ ని షేక్ చేశారు కదే. అబ్బా! దొరికింది. దుర్దపిన్ని, ఇది నిజంగానే దుంప. ఏయ్, గివ్ ఇట్ బ్యాక్. జస్ట్ షట్ అప్. ఎంత కలరింగ్ ఇచ్చావే? నీ పేరు కసా? యా ఏంటే నేను కొయ్యా? ఓ మై గాడ్, ఎర్రి పిన్నో. దీని అసలు పేరేంటో తెలుసా? కందగడ్డ సితారా, డాటర్ ఆఫ్ కందగడ్డ బచ్చలయ్య. ఎరికమ్మా, తండ్రేమో ఆకుకూర, కూతురు కాయగూర. షార్ట్ కట్ లో కసి అంటారులేవే. ఏయ్, ఇచ్చే ముందు. తీసుకో, మడిచి జాగ్రత్తగా దాచిపెట్టుకో. నీ బండారం బయటపడ్డాక నాకెందుకు ఆ ముక్క? కార్డు ముక్క కోసం ఎండిపోయిన పిండం కోసం కొట్టుకున్న కాకుల్లా చేశారు కదే. సితారా, నీ సీను సితారైపోతుంది, చూస్తూ ఉండు. నన్ను నీ బట్టలు ఉతకమన్నావు కదా, నువ్వన్నట్టు ఇస్త్రీ కూడా చేసి పెడతా. మడత అప్పుడు ఉంటుంది నీకు. దుర్దపిన్ని, నీకు మంచి జ్యూస్ తీసుకొస్తా, అప్పుడు నీ నొప్పి ఇట్టే మాయమైపోతుంది. తనకేమైనా పిచ్చా ఆంటీ? అదే తెలిస్తే ట్రీట్మెంట్ ఇప్పించేవాళ్ళం కదా. పోయి హాస్తో పెట్టుకున్నావు. హాస్యం చేస్తూ పిసికేస్తుంది. ఏంటి? బొత్తాయి. నమస్కారం అత్తయ్య. అలా చూడకండి. అంతుపట్టని ఆలోచనలతో దండవని చేతులు జోడించానంతే. ఏం కావాలి? అబ్బా, కోడలు కోరగానే తీర్చేసే అత్త మీరు. జోకులేకండి అత్తయ్య. నాకేం కావాలో మీకెప్పటికీ తెలియదు గాని మీరు కావాలనుకున్నది కూడా ఎప్పటికీ జరగదని చెప్పడానికి వచ్చాను. ఏంటది? ఊరుకోండి అత్తయ్య, ఏమీ తెలియనట్టు మొహం అలా పెట్టుకోకండి. సూటిగా చెప్పకపోతే నీ మొహం పగిలిపోతుంది. ముందు తమరి పుత్రరత్నానికి ఎక్కడెక్కడ పగిలిందో దాని లెక్క సరిచూసుకోండి. పెంచిన కొడుకుని చంపాలనుకుంటే కన్న కొడుకు చావు అంచుల దాకా ఎలా వెళ్ళాడా అని బుర్ర బద్దలు కొట్టుకోకండి. ఇంకో మాటలో చెప్పాలంటే బావగారు అదృష్టవంతుడే. అయ్యవారు అమ్మవారు అంటే దేవుడు దేవత ఇద్దరూ ఒకేసారి కలిసొచ్చి డమరుకం మోగించి దబ్బిడి చేశారు. ఆ దర్శన భాగ్యం ఎంతమందికి కలుగుతుంది చెప్పండి? నా భర్త మీద విష ప్రయోగం చేస్తే ఫలితం ఇలాగే ఉంటుంది. విషమేంటి? అయ్యో అత్తయ్య, నాకు తెలియదనుకున్నారా ఏంటి? మొట్టమొదటిసారిగా నేను ఈ ఇంట్లో అడుగు పెట్టిన రోజు విశాల్ బాబు గారికి విషం ఇచ్చి చంపేయాలనుకున్నారు. రెండోసారి కూడా విషం ఇచ్చి ప్రాణాలు తీయబోతే నేను అడ్డుపడి ఆపాను. అడ్డంగా దొరికిపోతారని త్యాగమూర్తిలా దాన్ని తాగి ఆస్పత్రి పాలయ్యారు. అమ్మా,
ముచ్చటగా మూడోసారి చెయ్యబోతే మీ కడుపున పుట్టిన కొడుకే చావు దెబ్బలు తిని ఇంటికొచ్చాడు. చెప్పాగా అమ్మవారు దుష్ట శిక్షణ చేస్తారు అని. ఇంకోసారి ఇలాంటి సచ్చు పన్నాగాలు చేస్తే సచ్చేది మీరే అత్తయ్య గారు. పళ్ళు కొరుకుతూ ఏ పని చేసినా ఆరోగ్యం పాడవుతుందంట. నెమ్మది. దీనికెలా తెలుసు? అవన్నీ అలా ఎలా చెప్పగలుగుతోంది? మరదే ఆతృత అంటే. కోడలు వెళ్ళిపోయిందా లేదా అని చూసుకోకుండా బయటకనేస్తే ఎలాగా? నాకు అన్నీ తెలుస్తాయి. మీకు తెలిసిన కథనే మళ్ళీ చెప్తాను. శ్రమ అనుకోకుండా వినండతయ్య. అడవిలో మేతమేసి ఇంటికి రావాలనుకున్న ఆవుకి పులి ఎదురుపడి నీ ప్రాణాలు తీసేస్తాను అంది.